₹1 చిక్ ఇవ్వండి. ఏంట్రా రాత్రి డర్రు బుర్రని సౌండ్? గ్యాస్ బ్రో. రేపటి నుంచి సిలిండర్ కంపెనీలో జాయిన్ అయిపో. పరువు పోయినా పరాయి చోట పని చేయకూడదు బ్రో. నీకెక్కడరా పరువు? పక్కింటి వాళ్ళని అడిగా. సీరియస్ గా అడుగుతున్నాను, జోక్ కాదు. పక్కకు పోండ్రా. ఏ? ఎంతసేపు నా అమ్మాయి మీ వెనకాలే వస్తది? Oh God. ఏమా స్కూలుకు వెళ్లే పిల్లవి బెల్లు కొడితే వాళ్ళు తప్పుకుంటారు కదా. లేదు అంకుల్, బెల్ కొడితే సౌండ్ వస్తుంది. వాళ్ళు ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్నారు, అందుకే. నువ్వు వెళ్ళమ్మా. మన మ్యాటర్ లీక్ అవ్వలేదు. చూసావా ముస్లిం, లిప్టాప్ ఫేస్బుక్ వంటి వెళ్లే ఈ రోజుల్లో మన గలీలో ఇటువంటి అమ్మాయి. ఏంటి ఫ్లాష్ బ్యాకా? మరే అది కాలేజ్కి వెళ్ళేటప్పుడు, అది ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఆ స్వాతి ముచ్చానికి కొమ్ములు ముల్సాయి తెలుసమ్మా నీకు? మీమ్స్ పెట్టిన మామ్స్ ఖైదు పంచరు. నువ్వు ఏదో ఎంత పొద్దున్నే ఉద్యోగానికి వెళ్తున్నావు? మరి 70K సాలరీ ఆంటీ, టైం కి వెళ్ళాలి కదా. 70K అంటే ఎంతో తెలుసా మీకు? 70,000. హే కిరాణా మ్యాన్, చిక్ షాంపూ ఉందా? 5 లీటర్లలో. 5 లీటర్లకే కిరసనాలు అయితే ఉంది. దాన్ని అలాగే పోసి నీ షాప్ ని తగిలిట్టుకో. గుడ్ డే. వంకాయలు, మునక్కాయలు, పొట్లకాయలు, టమాటా, క్యారెట్. హే వెజిటబుల్ మ్యాన్, బ్రాకలీ ఉందా? కోళ్ళవి నా దగ్గర ఉండవండి. కంట్రీ బ్రోడ్, ఆడి దగ్గర ఇంకేమున్నాయో అడుగు. ఐస్ బాగ్ లెటర్స్, జాక్ ఫ్రూట్, అవకాడోస్, బ్లాక్ ఆలివ్స్ ఏవైనా ఉన్నాయా? అవన్నీ మన కాడ ఉండవమ్మా. అయితే మరి ఎందుకు వచ్చావు? వంకాయ్. వంకాయలు అమ్మటానికే వచ్చా. అయితే అమ్మ 1 కిలో ఇవ్వు. సరే వదిలేయండిరా. ఉద్యోగానికి వెళ్తున్న పిల్ల, ₹10 సంపాదిస్తున్న పిల్ల, ఏదో బిల్డప్ ఇచ్చి అలా తిరుగుంటది. ఇదో పెద్ద మ్యాటరా? అది జనాల దగ్గర చూపిస్తే పర్లేదు, ఇలాంటి జాదుగాల దగ్గర గాడ్. అంతలా ఏం చేసింది ఆ పిల్ల? అందరూ అలారం ఎక్కడ పెడతారు? చెవి దగ్గర లేదా తలగడ దగ్గర పెడతారు. ఆ పిల్ల ఏరియాకే పెట్టింది తెలుసా నీకు? బ్రో సినిమా అయిపోయింది, పదపోదాం. అమ్మయ్యా, సాధన అలారం మోగింది. ఇక చకచక వెళ్లి పనులు చేసుకోవాలి. ముందు అర్జెంటుగా ఇన్ని పూడ్చి పెట్టాలి. పెద్ద భారతీయుడు తాతయ్య లోకాన్ని ఉద్ధరించడానికి వెళ్తున్నాడు. పొద్దున్న లేచి ఎక్సర్సైజ్ చేయడానికి ఆ రాయి లేవరా? ఏంటి సిలిండర్ అదిరిందా? అందుకే చింపేస్తారుగా, ఇంకేంటి? మధ్యలో మాట్లాడుకు నాన్సెన్స్ నాన్న, ఫుల్ గా విను. బ్రో మన స్టోన్ వాడితే అది బోన్ వాడింది బ్రో. అమ్మయ్యా, సాధన అలారం ఇంకా మోగలేదనుకున్నాను, మోగింది. వీడు దాన్ని ఎందుకు ఇంతలా ప్రమోట్ చేస్తున్నాడు? మావా బద్దలు కొట్టు మావా. ఏంటి మావా షాక్ కొట్టేట అరుస్తున్నావు? మావా ఏంట్రా? ఏంటి సగం మందికి చంతలో వెళ్ళిపోతున్నావు? అరబిందైనా ఇవ్వన్నా, కడుపు పటాసో విడిగా ట్యూబ్ వేసి పట్టుకుంటుంది. పటాసో ఉన్న నీళ్లు సగం తనే కాజేస్తోంది. వర్షం నీళ్ళని సేకరించమంటే వాడలో ఉన్న నీళ్ళని సేకరిస్తోంది. బ్రో వచ్చేస్తోంది బ్రో. ఇక్కడ వెళ్ళరా. మా ఇంటి బాత్రూంలోకి నువ్వెందుకు వెళ్తున్నావు? నేను వెళ్తా. బాత్రూమ్ కింద బాంబు పెట్టడానికి వెళ్తారా? బరువు దించడానికి? దానికి మీ ఇంటికి వెళ్ళండి. నాన్న నువ్వు వెళ్ళి నాన్న. ఏరియాకి వచ్చిన నీళ్ళని నువ్వే పట్టుకుంటే మరి మేమేం చేయాలి? అంత సౌండ్ ఎందుకు, కొంచెం తగ్గించు. సౌండ్ కి వచ్చేసేలా కంట్రోల్ చేసిన కట్టెలు తెచ్చుకొచ్చేస్తోంది బ్రో. యు డోంట్ ఫియర్ బ్రో. ఏయ్ పట్టాసు, సాల్ట్ వాటర్ తో స్నానం చేస్తే నాకు పడదు. అందుకే 2000 క్యాష్ ఇచ్చి విడిగా నీళ్లు కొనుక్కుంటున్నాను. నీకు కావాలంటే నువ్వు క్యాష్ ఇచ్చి కొనుక్కో, అర్థమైందా? సాధనా, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలియట్లేదు. ఈ నెల బిజినెస్ బాగా డల్లుగుంది మావా. ఎవడ్రా కారు దారికి అడ్డంగా ఆపిందా? అడ్డంగా ఆపుతాను, నిలువుగా ఆపుతాను, నీదేం పోయిందా? ఏంటి మా ఏరియా గురించి సీనేస్తాను, చీరేస్తాను అనుకున్నావు? బండి తీరా. హలో, సాధన మేడం పికప్ పాయింట్ ఇదే. బండి ఇక్కడే ఆపమని మేడం ఆర్డరు. బ్రో ఓటుకి నోట్లు కుమ్మేస్తున్నారు బ్రో. నెలంతా మనం పనికి వెళ్ళనక్కర్లేదు బ్రో, మనం పండగ చేసుకోవచ్చు. డ్యూటీకి వెళ్ళాలి, బండి తీరా. హలో, మేడం వస్తే మీటర్ పైన 500 ఇస్తారు. నీ అబ్బారే అప్పటి నుంచి చూస్తున్నా బలుపుగా మాట్లాడుతున్నావు. బండి తీ, లేదంటే తొక్కుకుంటూ వెళ్ళిపోతా. హలో తప్పుకోండి, మేడం వస్తున్నారు. ఏంట్రా జంటగా చుడిదార్ వేసుకొని వస్తున్నారు? కానీ ఇద్దరు చుని వేసుకోలేదు బ్రో.
ఒకటే బ్యాడ్ స్మెల్. ఏమ్మా మన లెవెల్కి ఇక్కడ ఉండాలా చెప్పు. వద్దు, వెళ్ళి వల్లకాడులో ఉండో. అమ్మా వాడిని వదిలేయమ్మా. మన లాంటి వాళ్ళు గచ్చిబౌలి లాంటి రిచ్ ఏరియాలో ఉండాలమ్మా. చచ్చిపోయే వయసులో గచ్చి బౌలి అంట. హే అలెక్సా, ప్లే. నాతో పెట్టుకుంటే అలెక్స్ అన్న ఎవరా ఫిగర్? అలా నాన్న సెకండ్ సెటప్ అయ్యి ఉంటది. సూపర్ అమ్మా. ఆవో ఆవో బేట. నీ కుంతురా రే. మేము కష్టపడ్డాం నాన్న, కానీ ఏరియా మొత్తం అమ్మాయి నెత్తి మీద పెట్టుకొని ఊరేగింది. లెట్స్ టేక్ ఎ సెల్ఫీ. దాని ముందు మేమే తోపని చూపించాలనుకున్నాం. తిరునాళ్ళకి 5,000 ఇచ్చాం. ఫ్లెక్స్ ఎలా ఉంది? మాసుగుందా? ఉంది. రే ఒట్టి పంచర్ అని వేయచ్చుగా, అదేంట్రా పంచర్ అనే పంచర్? నువ్వు పటాస్ అనే శక్తి అని వేసుకున్నావు. నాకు రెండో పేరు లేదు, అందుకే పంచర్ అనే పంచర్. ఇప్పుడు తెలుసుది ఈ ఏరియాలో ఎవరు లెవలో. మన వారిని అంబలి పోయడానికి 10,000 రూపాయల సాధన షా. ఈవిడ గారు ఏం పెద్ద సాధించేసిందనే. పోసే కార్యక్రమాన్ని ఆవో బేట. ఆచరించడానికి వచ్చిన సాధన షా గారిని అంబర్పేట దేవాలయ కమిటీ తరఫున ఇదిగో అమ్మా. సాధారణంగా సాధనా మేడం ఇప్పుడు అంబలి తాగబోతున్నారు. అందరూ రెడీయా? రెడీ 2 1. తిరునాళ్ళలో అమ్మలి తాగడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు జరగనున్న సంగీత కచేరీకి గెస్ట్ గా నేను రాలేను. నా బాస్ విదేశాలకు వెళ్లినందువల్ల ఆయనకి సంబంధించిన ఆస్తులకి, ఆయన అకాడమీకి ఎటువంటి భంగమూ రాకుండా చూసుకునే బాధ్యతను నాకు అప్పగించి వెళ్లారు. పని మొదలెడదాం. దానికి జలకివ్వాలని వాళ్ళ అకాడమీలో దొంగిలించాం. అది కనిపెట్టడానికి వచ్చిన పోలీసులు మమ్మల్ని ఇన్ఫార్మల్ చేసి దాంతోనే లింక్ చేశారు. మీరు పోలీస్ ఇన్ఫార్మర్లా? షాక్ అయిన చాలు. మీ ఆఫీస్ లోకి కప్పులు కొట్టేసిన దొంగలు కనిపెట్టినకి 2 ఇన్ఫార్మర్లు పెట్టినా సీఎంఐ ఇన్ఫార్మర్స్. సార్, వీళ్ళు నా ఇంటి పక్కనే ఉండే పోకిరి వెధవలు. నయా పైసా కూడా పనికిరారు. 70K తీసుకునే నాకు వీళ్ళ హెల్ప్ అక్కర్లేదు. పాపాపాపా, పాపాపాపా. గట్లనా? గది నీ పాయింట్ ఆఫ్ వ్యూలా. నా పాయింట్ ఆఫ్ వ్యూలా గాళ్ళు గుడ్ ఇన్ఫార్మర్స్. నమస్తేనా. ఇట్లా చూడు ఏంటిది. ఓకేనా? హ్యాండిల్ ఇన్స్పెక్టర్. కనిపించకుండా పోయిన మీ ఓనర్ గారి కప్పుకుంటే హ్యాండిల్. దీన్ని కనిపెట్టింది ఎవరికైనా? మై ఇంటెలిజెంట్ ఇన్ఫార్మర్స్. ఎన్నైనా చెప్పండి సార్, నేను వాళ్ళతో వెళ్ళను. ఇట్లా చూడు, నీ మీద పడ్డ దొంగనే ముద్ర. పోవాలనా వద్దా? ఎక్కువ సోసాయించవద్దు. పోవాలి. గట్లయితే నువ్వు గాలితో కలిసి ట్రావెల్ చేయాలి. ఏమంటున్నా? 70K జీతం మనల్ని ఎంత పరిశాన్ చేసింది. ఆ 70K ని మనకే ఖర్చు పెట్టేలా చేసి చూపిస్తా. అంబలక్కడి జుంబా, జంబలక్కడి పంబ. రే, దొంగ ఎక్కడైనా ఇలాంటి చోటు ఉంటాడా? మేము ఎవరు అనుకుంటానా? 200. 200 గ్లాస్ తో అయితే 500. ఓ కరెక్ట్ గా ఉంటుందిరా. సారీ సిలిండర్. ఈ కేసు పూర్తయి దొంగ దగ్గర నుంచి అన్ని రికవర్ చేసే వరకు నీ సాలరీ 70K కాదు 7Kనే. ఇంకెక్కడైనా ఉద్యోగానికి ట్రై చేసావో నీ సర్టిఫికెట్లు మా దగ్గరే ఉన్నాయి. సర్టిఫికెట్స్ ఇవ్వడంట. పటాస్ పంచర్. ఎవరు వస్తున్నా ఉండు. కనపడకుండా పని చెక్కు. డోర్ తెరచడం నీ పాటి నువ్వు వచ్చా. ఏంటిది? ఇదా, ఇది పంచర్ లేడు. వాడు బేసిక్లీ ఒక స్పోర్ట్స్ పర్సన్. వాడికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చిందని వాడికి ఇచ్చారు దీన్ని. ఏ స్పోర్ట్? అది పబ్జీ. పబ్జీ నీకు స్పోర్ట్? మరే దూకుతున్నారు, పరిగెడుతున్నారు, తరుగుతున్నారు, కాలుస్తున్నారు. స్పోర్ట్సే కదా. ఆహా, మరైతే ఎందుకని చెక్ మీద నిల్లనని మా బాస్ పేరు రాసుంది? అలా రాసుందా? ఆయన ఇచ్చుంటారు, రాసుంది. చెక్కుని కొట్టేసి నాటకం ఆడుతున్నారా? ఏంది ఒకటే సౌండ్? ప్రశాంతంగా కక్కుసులో కూడా కూర్చోనిరా. ఆడంతలా చెప్తున్నాడు కదా, కొస్సల మీద కొస్సలు వేస్తున్నావు. పగలు రాత్రి చూడకుండా తిరిగావు. మమ్మల్ని అనుమానిస్తా. నమ్మపోతే ఎలా? కక్కుస్ కప్పు మిలమిల మెరుస్తాందా? ఏంటి చేస్తున్నావు? మెయింటెనెన్స్. ఇది కక్కోస్ కప్ కాదురా, నా బాస్ కప్. ఆయన సెంటిమెంట్ కప్. దీన్ని 1 year గా డైలీ నేనే తుడుస్తున్నాను రా. బ్రో కనిపెట్టేసింది బ్రో. తన్ని విసిరిపోరే. రే, అయితే ఆ రోజు అకాడమీలో దొంగతనం చేసింది మీరే కదా? ఉండండి రా, పోలీసుల్ని ఇప్పుడు రమ్మంటాను. రమ్మను. అంతకంటే ముందు ఒక షార్ట్ ఫిల్మ్ ముందు చూపించనా? ఇంట్రెస్టింగ్ గా ఉంటది.
ఇదిగో పట్టుకొని చూడు, చాలా బాగుంటది. ఏ ఓనర్, నీకు అసలు కొంచెమైనా మనసాక్షి ఉందా? కొంచెమైనా బుద్ధుందా? అదే ఉంటే ఆ పట్టుకోకుండా ఎందుకు మేనేజర్ని చేస్తావు? కడగమంటున్నాడు, జిమ్మమంటున్నాడు, అంతేకాకుండా నీ కూర్చుని కప్పుల్ని తుడవమంటున్నాడు. అవును, ఏరియాలో ఉన్నప్పుడు ఇలాంటి డ్రెస్సులు వేసుకోవే? వాటిని దొంగిలించి తూకాలు అదిరిందా? రింగు మధ్యలో కత్తి లాంటి పిల్ల ఊరనాట్యం. మేము పోలీసులతో చెప్తాంగా, మాకు స్కెచ్ చేసి ఇచ్చి దొంగతనం చేయమంది ఈ అమ్మాయి అనే. నువ్వు ఎదురింట్లోనే ఉంటున్నావు, మేనేజర్ కేమో నీ మీద అనుమానం. పోలీసులు ఈజీగా నమ్మేస్తారు. రేపు నీ చేతులకి బేడీలు తగిలించి వీధుల్లో నేను లాక్కొని తీసుకెళ్తారు. తర్వాత నీకు ఫ్లెక్స్ సెట్ చేశారే, సాధన షా ఆర్మీ, వాళ్లే నీ ఫ్లెక్స్ మీద పేడ నీళ్లు చల్లుతారు. ఉద్యోగం వచ్చిందని బలుపుతో ఎన్నాట్లాడావు, అందుకే అలా చేసాం. అర్థమైందా? నువ్వు మాతో ఆడుకున్నావు, బదులుకు మేము నీతో ఆడుకున్నాం అంతే. బా అబ్బా, ఏంటో లుక్. సిలిండర్ బ్రక్కోళ్ళు కావాలంటే బ్రక్కోళ్ళు. 5 లీటర్ల చిక్ షాంపూ ఉంది, ఇమ్మంటావా? వద్దన్నా, ₹1 చిక్ షాంపూ ఇవ్వండి. బ్రో, ఈ సాధన పిల్ల కొంచెం మారడం వల్ల ఏరియా మొత్తం బోసిపోయినట్టుంది కదా? ఏరియా బోసిపోయినట్టుందా? అవును బ్రో, బోసిపోయింది. ఆ అమ్మాయి కోసం బాగా ఫీల్ అవుతున్నట్టున్నావా? ఏంటి ఫీలింగా? అంత సీనే లేదు. మన కళ్ళలోంచి నీళ్లు కారో బ్రో, నో సెంటిమెంట్స్. బ్రో అటు చూడు, సీనియల్ రాణి పాత బస్తీ కురాలతో మాట్లాడుతుంది బ్రో. వాళ్ళకి మన ఏరియాలో ఏంటి పని? బ్రో మన మీదకే సెట్టింగ్ చేస్తున్నట్టుంది బ్రో. ఏంటో తెలుసుకుందాం. ఏ సాధన, ఇదిగో. ఏయ్, వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇస్తున్నావు? రే, అదెందుకురా మీకు? మీ వల్లే నా సర్టిఫికెట్స్ లాక్ అయిపోయాయి. వీళ్ళ సర్టిఫికెట్స్ ని దొంగిలించి తెస్తామని చెప్పారు. నాకు వేరే చోటు ఉద్యోగం వచ్చింది, 1 lakh శాలరీ. సర్టిఫికెట్స్ మస్ట్. అడిగితే ఎలాగో ఇవ్వరు, అందుకే. ఆ ఫైల్ ని మేమే తెచ్చిస్తాం, వాళ్ళు పంపించే. మా వాళ్ళేగా నీకు ఈ పరిస్థితి, మేమే తెచ్చిస్తాం, వాళ్ళు పంపించే. ఏంటి సిలిండర్ ఆలోచిస్తుంది? ఒక్క నిమిషం. యా, రే పొండ్రా. పోన్రా. యాక్చువల్లీ పంచర్ వాట్? ఏంటి మాకు వచ్చిన పార్టీని మీరు లైన్ లో పెడుతున్నారా? హలో బ్రదర్, నీళ్ళంటోడ నీళ్లు లేకుండా స్నానం చేయించి టవల్ లేకుండా తుడిచి పంపించేస్తాం. బయలుదేరు బయలుదేరు, మా ఏరియా పిల్లని మేము చూసుకోలేమా? పొర్రా. ఈ అబ్బా. ఏంటి ఏరియా గీరియా అంటున్నా? మాతో పెట్టుకున్నావు అనుకో. ఏంటి బ్రో, escape ఆ? ఏయ్, బాగా చూసుకోండి. కుంఫ్ అంటే ఏంటో తెలుసా? మా బ్రో బ్లాక్ బెల్ట్. రే బావా, ఏంట్రా గారడి చేస్తాడు? ఒక్కడేద్దాం. నీ అయ్యా. బ్రో భయపడిపోయారు బ్రో. అంత భయం ఉండాలి. తొందర ఏయ్, ఇప్పుడే చూసుకోరా, తర్వాత ఎందుకు? ఏయ్, పోలీసు. ఈడొకడు. సార్, అక్క బాగుందా సార్? ఏందమ్మా, ఇద్దరు మంచి దోస్తులు అయినట్టున్నారు. అవును సార్, ముస్తఫా